సీనియర్ పొలిటీషియన్, మనకు తెలిసి 5 సార్లు 7 సార్లు గెలిచినటువంటి వ్యక్తిగా 6 సార్లు ఇప్పటికి డబుల్ హ్యాట్రిక్ అయింది. 6 సార్లు అంటే 6 సార్లు ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఓడిపోయేటటువంటి విధంగా అనేటటువంటిది ఇప్పుడు మనకు చూస్తా ఉన్నాం. అంటే అక్కడ ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఇక్కడ కాంగ్రెస్ వేవ్ అనేది ఖచ్చితంగా పోల్స్ ఎక్స్పెక్ట్ చేశాయి, పార్టీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. దీనికి అదనంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో, మెదక్లో కూడా కాంగ్రెస్ వేవ్ అనేది కనిపిస్తూ వచ్చింది. ఉమ్మడి మహబూబ్ నగర్ లో కూడా కనిపిస్తుంది అనేది మనం మాట్లాడుతూ వస్తున్నాం. కాబట్టి దానిలో భాగంగా జరిగింది అనేటటువంటిది. ఇప్పుడు 6 సార్లు ఒకే వ్యక్తిని ఎమ్మెల్యేగా చూసి, మంత్రిగా చూసి, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకు కూడా ఏంటంటే నాకు ఎదురు లేదు, నేను ఏది మాట్లాడినా నడుస్తుంది అనుకున్నప్పుడు వీళ్ళు మాట్లాడేటటువంటి సమయంలో ప్రజలను చులకనగా మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇగో ఇలాంటి ఫలితాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇవాళ గెలిచినంత మాత్రాన ఇదేదో మనం రాజరికంలో ఉన్నామనేది కాకుండా ఇది గెలుపు ఒక బాధ్యతగా ప్రజా సమస్యల పరిష్కారానికి కానీ, ప్రజలకు అందుబాటులో ఉండడానికి కానీ ఖచ్చితంగా ఉంటే కనుక వాటిని తిరిగి మళ్ళీ గెలుపొందడానికి ఆస్కారం ఉంటుంది. లేదనుకుంటే కనుక ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు రావడానికి ఆస్కారం అవుతుంది. సో ఇప్పుడు మనం ఓట్లు పాలకుర్తి కంప్లీట్ గా క్లియర్ గా అనౌన్స్ చేసేసారు యశస్విని రెడ్డి గెలిచింది అని. ఇప్పుడు మనం ఓట్ల తేడాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది నాగర్ కర్నూలు కి సంబంధించి. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి 6 ఓట్ల లీడ్ తో ఇప్పుడు కనిపిస్తున్నారు. సో ఇది ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనేది టిల్ ఎండింగ్ వరకు. అయితే మన స్టూడియోలోనే ఎలక్షన్ రోజు మాట్లాడుకున్నాం. ఒక వ్యక్తి నేను ఓటేస్తే ఎంత, ఏకపోతే ఎంత అనేటటువంటిది నిర్లక్ష్యం చేస్తే ఒక సామాన్య పౌరుడి నుంచి ఈ దేశానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి వరకు ఉండేటటువంటి వ్యక్తులు కూడా ఓటు విలువ ఒకటే. అవును, ఎవరికైనా ఒకటే. ఒకరు వేస్తే 100 ఓట్లు, ఒకరు వేస్తే 1 ఓటు కాదు. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రతి వ్యక్తికి, పేదరికంలో ఉన్న మహిళ అయినా, పురుషుడైనా, ఉన్నవాడైనా, లేనివాడైనా అందరికీ సమాన హక్కు అనేటటువంటి ఓటే. కాబట్టి ఈ 6 ఓట్లు అనేటువంటి ఇప్పుడు లక్షలాది ఓట్లు ఉన్నటువంటి దగ్గర 6, 10, 100 ఓట్లతోటి గెలుపోవడంలో ప్రభావితం చేసేటటువంటిది. అంటే ఓటు విలువ ఎంత అనేది చూడండి. ఇప్పుడు ఎక్కడో కూర్చొని అయ్యో మేము వెళ్ళి వేస్తే 10 ఓట్లు వేస్తే మా కుటుంబంలో అందరం పోయి వేస్తే గెలుస్తుండే కదా, అప్పుడు తర్వాత మనం ఫీల్ అవుతాం. మనం తల గోడ కొట్టుకున్నా, రోడ్డు మీద వేసి కొట్టుకున్నా ఉపయోగం లేదు. అంటే ప్రతి ఓటు పోల్ మేనేజ్మెంట్ లో ఈ ఓటు విలువ ఎంత అనేది ఇది ఫైనల్ అయిపోయిందని నేనేం చెప్పట్లేదు. ఓటుకున్నటువంటి ప్రాధాన్యత గురించి మీ దృష్టికి తెస్తాను. సో ఇక్కడ కీలకమైనటువంటి కాంగ్రెస్ సీనియర్లు హుజూర్ నగర్ లో రేవంత్ రెడ్డి, అలాగే నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొడంగల్లో రేవంత్ రెడ్డి ఇక్కడ కీలకంగా కనిపిస్తున్నారు. ఆ ముగ్గురు లీడర్స్ గెలుపొందినట్టుగా సమాచారం అందుతోంది. కొడంగల్లో రేవంత్ రెడ్డికి 32,000కు పైగా ఓట్ల మెజారిటీ వచ్చింది. 32,800 ఓట్ల మెజారిటీతో కొడంగల్లో రేవంత్ రెడ్డి గెలుపొందారు. ఇక ఓవరాల్ గా బీజేపీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ కనిపిస్తుంది. ఎంఐఎం ముందు నుంచి ఫిక్స్ అయిపోయాయి 7 స్థానాలు ఎంఐఎం ఓల్డ్ సిటీలో గెలుచుకుంటుందని. ఈసారి జూబ్లీ హిల్స్ అండ్ రాజేంద్ర నగర్ లో కూడా ఎంఐఎం పోటీ పడింది. ఓవరాల్ గా 9 స్థానాల్లో ఎంఐఎం పోటీ పడితే ఇప్పటికైతే ఎంఐఎం 1 స్థానాన్ని చార్మినార్ లో గెలుపొందింది. 5 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. అది నాంపల్లికి సంబంధించి ఎఫెక్ట్ పడుతుందా, లేకపోతే యాకుత్పురాలో ఎఫెక్ట్ పడుతుందా? దీంతో పాటుగా బీజేపీకి సంబంధించి ఎవరైతే చాలా కీలకమైనటువంటి లీడర్లు, సీనియర్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు వీళ్ళు గెలుస్తారు, వీరు బరిలో ఉన్నారు అనుకుంటే వాళ్ళు ఓడిపోయే దిశగా కనిపిస్తున్నారు. దుబ్బాక అయితే రఘునందన్ రావు ఓడిపోయారు. బట్ కొత్త నేమ్స్ కనిపిస్తున్నాయి. అటు మహేశ్వర్ రెడ్డి కావచ్చు, మిగతా లీడర్లు అనేది ఈ ట్రెండ్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇది ఒక నోటిఫికేషన్ వచ్చాక, సీట్ ఇచ్చాక, బీఫామ్ ఇచ్చాక నేను ప్రజలకు వెళ్తానంటే ఇట్లాగే ఉంటుంది. వాళ్ళు 2-3 ఇయర్స్ నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకున్నటువంటిది. ఇవాళ కామారెడ్డిలో మనం తీసుకుంటే కనుక ఒకవేళ కేసీఆర్ గారు అక్కడికి వెళ్ళకపోయినా, అక్కడ కేసీఆర్ గారు వెళ్ళినప్పుడు 80% రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. ఆ ఇద్దరు వెళ్ళినప్పుడు అక్కడ బీజేపీ సీట్ కాదు ఉన్నటువంటి సందర్భం. ఇవి ఇప్పుడు ఎవరు గెలుస్తారో ఇంకా దాని ఫైనల్ రావాలి తర్వాత విషయం. కానీ ఇలా కొంత గ్రౌండ్ వర్క్ చేసుకున్నటువంటి నేతలు వాళ్ళ పేర్లు, అభ్యర్థులు పార్టీతో సంబంధం లేకుండా అభ్యర్థి పేరు ప్రధానంగా చర్చకు వచ్చింది. ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్లో ఉన్నారు, 2-3 ఇయర్స్ నుంచి కష్టపడుతూ ఉన్నారు, ప్రజలతో మమేకమై పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు సొంత నిధులు పెట్టి, ట్రస్టులు పెట్టి పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. ఆ రిజల్టే మనకు కనిపిస్తూ ఉంది. అలా కాకుండా ఇప్పుడు మనము హుజూర్ నగర్ తీసుకున్నప్పటికీ కూడా హుజూరాబాద్ సంబంధించినటువంటిది కానీ, లేకపోతే ఇప్పుడు దుబ్బాకకి సంబంధించినటువంటిది కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు మనం ఈటల రాజేందర్ గారు సరే మాట అన్నారు కాబట్టి వెళ్ళారా, లేకపోతే అక్కడ తన వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి యాదవ్ వర్గానికి సంబంధించినవి గెలుస్తాం అనేటటువంటి దానిపైన వెళ్ళారా, అది చివరి ఫలితం ఎలా వస్తుంది పక్కన పెడితే ఇప్పుడు ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు అక్కడ తన సొంత నియోజకవర్గంలో కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు, ఎక్కువగా గజ్వేల్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి దాన్ని ఏమైనా పెద్దగా ప్రభావితం చేశారంటే అది చేయలేకపోయారు. కాబట్టి ఈ కీలకమైనటువంటి నేతలు ఒకవైపు బీజేపీకి మనం చూడాల్సిన కవిత గారు ఓటు శాతం పెరిగింది, సీట్లు పెరిగాయి, కానీ
ఆ చట్టసభలో ప్రధానమైనటువంటి వక్తలుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాదరణ ఉన్నటువంటి వాళ్ళు ఓడిపోయారు. అవును, అంటే ఇక్కడ ఇప్పటిదాకా ఆ ఫేసెస్ కనిపించాయి, వాళ్ళు పోరాటాలు చేశారనేది ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే మీడియాలో చట్టసభలో మాట్లాడమే కాదు, నియోజకవర్గాల్లో కూడా అందుబాటులో ఉండాలి, ప్రజలతో మమేకమై పనిచేయాలనేటటువంటిది ఇక్కడ కనిపిస్తున్నట్టు. ఎగ్జాక్ట్లీ, ఇది ఒక ఈ బీజేపీ సభ్యులకు సంబంధించి కాదు, గతంలో కాంగ్రెస్ లో కూడా కీలకమైన నేతలు ఉన్నటువంటి వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు మనం ఈ రోజు మనం తీసుకుంటా ఉంటే గెలుపొందినటువంటి వాళ్ళలో దామోదర్ రాజు నరసింహ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు, ఆ వర్గానికి పెద్ద నేతగా కీలకమైనటువంటి. ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఆయన గెలవలేదు, ఈసారి గెలిచారు, థర్డ్ టైం గెలిచారు. అంటే ఇప్పుడు అక్కడ పరిస్థితులు మనం చెప్తున్నటువంటిది ఏంటంటే, మనం అధికారం అనేటటువంటి దాన్ని ఇచ్చింది మీరు ప్రభుత్వంలో పనిచేస్తూ ప్రజలకు దగ్గరగా ఉండమని, ప్రజా సమస్యలు పరిష్కరించాలి. అధికారం అనేటటువంటి మంత్రిలో ఇంకొకటి అయిపోయిన తర్వాత అధికారానికి దూరంగా, ప్రజలకు దూరంగా అధికారానికి దగ్గరగా ఉంటా అంటే ఇగో ఇలాంటి ఫలితాలు రావడానికి ఆస్కారం. సో ఇక్కడ మనం అదే మాట్లాడుకోవాలి. ఇప్పుడు మార్పు కోరుకున్నారా లేకుంటే దీన్ని తిరస్కరించారా అంటే రెండిట్లలో ఏది ఎక్కువ కనిపిస్తోంది మీకు? అంటే ప్రజలతోటి నాయకులు మాట్లాడే దానిలో వాళ్ళు ఓన్ చేసుకొని మాట్లాడుతురా, అహంకారంతో మాట్లాడుతురా అనేటటువంటిది ప్రజలు గమనించినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే ప్రజలను దగ్గరగా మాట్లాడతామో, ప్రజలను సొంత వాళ్ళగా చూసి మాట్లాడతారో వాళ్ళను ఖచ్చితంగా ప్రజలు హక్కును చేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు అహంకారంగా మాట్లాడుతూ ఉన్నారు, లేకపోతే ప్రజలు తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు, సమాజాన్ని చులకనగా చేసి మాట్లాడుతున్నారు అనుకున్నప్పుడు ఇక ప్రజలు